कण कण का अधिकारी। कण कण का अधिकारी एक कविता पाठ है। इस कविता के कवि हैं श्री रामधारी सिंह दिनकर। तो यहाँ पर उन्मुखीकरण में आपको एक पद्य दिया गया है। सूत कातते थे गांधी जी, कपड़ा बुनते थे, चुनते थे अनाज के कंकर, चक्की पीसते थे। ऐसा था उनका आश्रम, गांधी जी के लिए पूजा के समान था श्रम। सूत काटते थे गांधी जी। सूत काटना माने దారం నూలు తీయడం అన్నమాట. అంటే చర్కా పైన పనిచేసి అతడు బట్టలు అల్లే క్రమంలో ఆ నూలు దారాన్ని తీయడము. సూత్ కాతతే థే గాంధీజీ, కప్డా బున్తే థే. మరి ఆ దారంతో బట్టలు కూడా తన బట్టలు తానే నేసుకునేవాడు. చున్తే థే అనాజ్ కే కంకర్. మరి ధాన్యంలో ఏదైనా రాళ్ళు రప్పలు ఉంటే తను స్వయంగా తను తినే ఆహారం, భుజించే ఆహారంలోని ధాన్యాన్ని తనే రాళ్ళు రప్పలు ఏరుకొని వంట చేసుకునేవారు. చక్కీ పీస్తే థే. చక్కీ అంటే విసర్రాయి. విసర్రాయిని విసిరి పిండి, తనకు కావాల్సిన పిండిని తనే చేసుకునేవాడు. ఐసా థా ఉన్కా ఆశ్రమం. మరి గాంధీజీ యొక్క ఆశ్రమము ఈ విధంగా ఉన్నింది. అంటే గాంధీజీ యొక్క ఆశ్రమంలో, ఏ ఆశ్రమం గాంధీజీది అంటే సబర్మతి ఆశ్రమం. సబర్మతి ఆశ్రమంలో ఎవరికి కావలసిన పనులు వాళ్ళే చేసుకునేవాళ్ళు. వాళ్ళు చేసుకునేటట్లు ఫస్ట్ గాంధీజీ వాళ్లకు చేసి చూపించేవారనమాట. గాంధీజీకే లియే పూజాకే సమాన్ థా శ్రమ్. గాంధీజీ శ్రమ్ అనే కష్టము అని అనుకోకుండా కష్టాన్ని ఒక పూజలాగా తను ఇష్టంగా చేసేవాడు. అది చూసి ఆశ్రమంలో ఉండే వాళ్ళందరూ దాన్నే పాటించేవాళ్ళు. ఈ విధంగా మీకు ఒక అన్నోన్ పోయం అనేది ఇవ్వడం జరుగుతుంది. 1-2 సార్లు చదివి దాని మీనింగ్ అర్థం చేసుకుంటే దాని కింద క్వశ్చన్స్ ఇస్తారనమాట. గాంధీజీ క్యా క్యా కర్తే థే అన్నాడు. గాంధీజీ सूत काटते थे, कपड़ा बुनते थे, अनाज में कंकर पत्थर चुनते थे, चक्की पीसते थे అని రాయాలి. गांधी जी के अनुसार पूजनीय क्या है? गांधी जी के अनुसार पूजनीय है श्रम. हमारे जीवन में श्रम का क्या महत्व है అన్నాడు. तो श्रम करने पर ही हम ऊंचाइयों के शिखर पा सकते हैं. श्रम ही हमारे जीवन में मुख्य पात्र है. इसे हम गांधी जी को देखकर सीख सकते हैं. श्रम करने पर हम हमारे कोई भी लक्ष्य हो, उस लक्ष्य तक हम आसानी से पहुंच सकते हैं. ఇలా ఓన్గా ఎనీ 2 or 3 సెంటెన్సెస్ ఆర్ 1 సెంటెన్స్ మీరు రాయాల్సి ఉంటుంది. नेक्स्ट उद्देश्य చూడండి. सामाजिक काव्य सृजन की प्रेरणा के साथ साथ छात्रों में समाज कल्याण व उदारता की भावना का विकास करना और उन्हें श्रम का महत्व बताकर उसके पथ पर आगे बढ़ने की प्रेरणा देना इस पाठ का मुख्य उद्देश्य है. सामाजिक काव्य सृजन की प्रेरणा के साथ साथ అంటే సమాజంలో ఉన్నాం కాబట్టి మనము కవితలు అనేటివి మనం కూడా రాయాలి. ఆ ప్రేరణను మీకు అందిస్తూ స్టూడెంట్స్కు సమాజం యొక్క మేలు కోసము ఉదారమైన స్వభావాన్ని మీరు కలిగి ఉండాలి. ఆ యొక్క ఉదారమైన స్వభావాన్ని మీరు డెవలప్ చేస్తూ ఈ లెసన్లో ముఖ్యంగా మీకు చెప్పడం ఏమంటే శ్రమ్ కా మహత్వ అండర్లైన్ చేసుకోండి. కష్టం యొక్క విలువ మీకు తెలపాలి, ఆ దారిలో మీరు ముందడుగు వేయాలి అనే ప్రేరణనిస్తూ ఈ పాఠం మీకు పెట్టడం జరిగింది. विधा विशेष. हर कविता की अपनी अपनी विशेषता होती है. మరి ఏ లెసన్ పెట్టినా కూడా స్టూడెంట్స్కి వాళ్ళు ఆలోచించే ఏదో ఒక గొప్పతనము, తద్వారా ఏదో ఒక నీతి మీకు తెలియాలని పెడతారు. ఇస్కి విశేషత ఓజపూర్ణ వ ప్రేరణాపద్ భాష హై. మరి ఈ కవిత దినకర్ యొక్క భాష పేరు ఓజపూర్ణ అనమాట. దినకర్ రాసే భాష పేరు ఓజపూర్ణ. కాబట్టి ఒక ప్రేరణ కలిగించే కొన్ని పదాలతో ఈ ఓజపూర్ణ అనే భాషలో అతడు రాయడం జరిగింది. ఇన్కే కవి హై డాక్టర్ రామ్ధారీ సింహ్ దినకర్. ఈ యొక్క కణ్కణ్క అధికారి కవిత రాసిన కవి ఎవరు అంటే డాక్టర్ రామ్ధారీ సింహ్ దినకర్ గారు. ఇన్కి ప్రసిద్ధ రచన కురుక్షేత్ర సే యహ్ కవిత లీ గయి హై. మరి ఇతడు ఎన్నో రచనలు చేశారు. అందులో ఒక ప్రసిద్ధ రచన ఏది అంటే కురుక్షేత్ర. కురుక్షేత్ర అంటే మహాభారత సంగ్రామంలో కౌరవులకు పాండవులకు జరిగిన యుద్ధం అన్నమాట. కురుక్షేత్ర మహాసంగ్రామం. దాని గురించి ఒక మహాకావ్యాన్ని ఇతడు రాయడం జరిగింది. అందులో నుంచి కొన్ని పంక్తులు మాత్రం తీసి మీకు కవిత రూపంలో పెట్టడం జరిగింది. కవి గురించి చూడండి. కవి పరిచయం.
डॉक्टर रामधारी सिंह दिनकर हिंदी के प्रसिद्ध कवियों में से एक हैं. మరి రామధారి సింహ దినకర్ గారు హిందీలో ప్రసిద్ధి చెందిన కవులలో ఒకరన్నమాట. उनका जन्म सन 1908 में बिहार के मुंगेर ज़िले के सिमरिया नामक गांव में हुआ था. तो रामधारी सिंह दिनकर जी का जन्म 1908 అంటే 1908 సంవత్సరంలో బీహార్లో ముంగేర్ అనే జిల్లాలో, ముంగేర్ అనే డిస్ట్రిక్ట్లో సిమరియా అనే ఒక చిన్న పల్లెటూరులో జన్మించడం జరిగింది. అక్కడ నోట్ చేసుకోండి, ఉన్కే పితా కా నామ్ రవి సింహ్, వాళ్ళ నాన్నగారి పేరు రవి సింహ్. और మాతా కా నామ్ మనురూప్ దేవి, వాళ్ళ అమ్మగారి పేరు మనురూప్ దేవి అన్నమాట. ఇన్కా నిధన్ సన్ 1974 में हुआ. మరి ఇటువంటి ప్రముఖ కవి 1974 1974 అనే సంవత్సరంలో మరణించడం జరిగింది. ఇన్హే హిందీ కా రాష్ట్ర కవి भी కహా జాతా హై. మరి ఈ కవిని మనము హిందీ యొక్క జాతీయ కవిగా, రాష్ట్ర కవిగా పిలుస్తాము. ఊర్వశి కృతి के लिए इन्हें ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया है. మరి ఈ కవి ఊర్వశి అనే ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది. ఆ ఊర్వశి అనే గ్రంథానికి ఇతడికి మన దేశం జ్ఞానపీఠ అవార్డు కూడా ఇచ్చింది. రేణుక, కురుక్షేత్ర, రషిమర్తి, परशुराम की प्रतीक्षा, రసవంతి ఆది ఇన్కి ప్రముఖ రచనాయే హై. మరి ఇతడు ఎన్నో రచనలు చేశాడు. రేణుక, కురుక్షేత్ర, రషిమర్తి, పరశురాంకి ప్రతీక్ష, రసవంతి అనే కొన్ని మీకు రచనలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎనీ 2 or 3 మీరు గుర్తుపెట్టుకొని పరీక్షలో రాస్తే సరిపోతుంది. ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ రాసుకోండి. ఇతడు పాట్నా, బీహార్ రాజధాని పట్నా విశ్వవిద్యాలయంలో అతడు BA చదివాడనమాట. बिहार के राजधानी पटना विश्वविद्यालय में इन्होंने BA पास किया था. पिता का नाम, माता का नाम और इनका एजुकेशन क्वालिफिकेशन, ఇది ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేసుకోండి.